నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన. హల్లెలూయా. తను ఏమి కలుగుతూ ఉంటాడంటే మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాడు కాలేబు. హల్లెలూయా. ఈరోజు మనం ఒక తీర్మానము చేసుకోవాలి. కాలేబు వలె నేను కూడా దేవుణ్ణి పూర్ణ మనస్సుతో అనుసరించాలి. హల్లెలూయా. దేవుణ్ణి నేను కూడా కాలేబులాగా పూర్ణ మనస్సుతో అనుసరించాలి. పూర్ణ మనస్సుతో అనుసరించడము అంటే ఏంటి? పూర్ణ మనస్సుతో అనుసరించడము అనగా దేవుణ్ణి మన బ్రతుకు దినములంతా కూడా వెంబడించడం. హల్లెలూయా. ఈ లోకములో ఎంత కాలము మనము బ్రతుకుతూ ఉన్నామో అంత కాలము మనము దేవుణ్ణి వెంబడించే వారమై ఉండాలి. కాలేబుని గురించిన సాక్ష్యము ఏమంటున్నదంటే తాను పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెంబడించిన వాడు, అనుసరించిన వాడు. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించిన వాడంటే తన బ్రతుకు దినములంతా ఎన్ని సంవత్సరములు జీవిస్తూ ఉన్నాడో అన్ని సంవత్సరములు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. చాలా మంది యొక్క జీవితము ఎలా ఉంటుందంటే కొంతకాలము లోకములో, కొంతకాలము దేవునిలో. ఆదివారము మాత్రము దేవుని సన్నిధిలో, మిగిలిన దినములంతా లోకానుసారమైన ఒక జీవితము. కానీ కాలేబుని చూస్తూ ఉంచినప్పుడు తన బ్రతుకు దినములంతా కూడా తను దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనము తీర్మానము చేసుకోవాలి. నేను ఈ లోకములో బ్రతికినంత కాలము నేను దేవుణ్ణి వెంబడించాలి, దేవుణ్ణి అనుసరించి నడవాలి. యెహోషువ 14వ అధ్యాయము, యెహోషువ 14వ అధ్యాయము 8, 9, 10 వాక్యములు చూస్తామండి. యెహోషువ 14, 8, 9, 10 వాక్యములు. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించింది. నీ కాలేమంటున్నాడు, నాతో వచ్చిన వారు నా సహోదరులు మనుషుల ఈ జనుల యొక్క హృదయమును కరిగింపజేశారు. కానీ నేను మాత్రం ఏమి చేస్తూ ఉన్నానంటే నా నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాను. హల్లెలూయా. నా నిండు మనస్సుతో, నా పూర్ణ మనస్సుతో నేను ఏమి చేస్తూ ఉన్నానంటే దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాను. తరువాత ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడును స్వాస్థ్యముగా ఉండున నేను. హల్లెలూయా. నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు కనుక దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు, నీకు నీ సంతతికి నువ్వు ఎక్కడ అడుగు పెడతావో ఆ ప్రాంతమును నీకు సొంతము చేస్తాను. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని యొక్క ఇష్ట ప్రకారము నడవము, దేవునికి ఇష్టానుసారముగా జీవించము. కానీ దేవుని ఆశీర్వాదములు మాత్రము ఎదురు చూస్తాము, పొందుకోలేము. ఎందుకంటే దేవుని వెంబడిస్తే మాత్రమే వాటిని మనము పొందుకోగలం. తరువాత వాక్యము చూస్తామండి. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. హల్లెలూయా. అంటే ఆ 85 ఏండ్లు కాలేబు ఏమి చేస్తూ ఉంటున్నాడంటే దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానము తన మీద పలికినప్పుడు 40 సంవత్సరములు, ఆ వాగ్దానము పలికిన తరువాత ఇంకా 45 సంవత్సరములు ఆ అరణ్యములో నడుస్తూ ఉన్నాడు. మొత్తము 85 సంవత్సరములు. 85 సంవత్సరములు అయిన తరువాత నిలబడే సాక్ష్యము చెప్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే దేవుణ్ణి నిండు హృదయముతో వెంబడించాను,
నన్ను సజీవునిగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. నిండు హృదయముతో పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెంబడించడము అంటే మన బ్రతుకు దినములంతా, కాలేబుకి వాగ్దానము చేయబడిన దినము మొదలుకొని ఇక్కడ కాలేబు నిలబడి సాక్ష్యము చెప్పే అన్ని సంవత్సరములు కూడా కాలేబు అటు ఇటు ఎటు కూడా తిరగకుండా దేవుణ్ణే దృష్టిస్తూ దేవునిలో నడుస్తూ ఉన్నాడు. తన బ్రతుకు దినములను దేవునికి అప్పగించుకున్నాడు. తన జీవిత ప్రయాణమును దేవునికి అప్పగించుకున్నాడు. తన కుటుంబమును దేవునికి అప్పగించుకున్నాడు. ఎన్ని సంవత్సరములు జీవిస్తూ ఉన్నాడో అన్ని సంవత్సరములు దేవుణ్ణి వెంబడించడానికి తనను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు ఒకవేళ దేవుణ్ణి వెంబడించాలి అని ఆశ నీకున్నట్లయితే నీ బ్రతుకు దినములో ఎంతవరకు అంతవరకు నువ్వు వెంబడించడానికి తీర్మానము చేసుకోవాలి. హల్లెలూయా. చాలా మంది ఉద్యోగమును చూసుకొని దేవుడిని మానేస్తారు. చాలా మంది వారికి ఇచ్చిన ఆశీర్వాదమును చూసుకొని దేవుణ్ణి మర్చిపోతారు. అనేకులు దేవుడు వారిని దీవించాడు గనుక ఆ దీవెనలో పొందుకొని దేవుణ్ణి మరిచిపోయి జీవిస్తూ ఉన్నారు. కానీ కాలేబు మాత్రము తన బ్రతుకు దినములంతా కూడా దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నువ్వు పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెంబడించడము అంటే నీ బ్రతుకు దినములంతా దేవుణ్ణి వెంబడించడం. కాలేబు వెంబడించాడు, కానీ లోతు భార్య వెంబడించలేకపోయింది. హల్లెలూయా. లోతు భార్యని, లోతు బిడ్డలని దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతం నుండి బయటకు తీసుకొస్తూ ఉంటే లోతు భార్య ఏమి చేస్తున్నదంటే తిరిగి చూస్తూ ఉన్నది. ఆస్తి కొరకు తిరిగి చూసాదో తెలియదు, తన సంపాదన కొరకు తిరిగి చూసాదో తెలియదు, తనకున్న బంధుమిత్రుల కొరకు తిరిగి చూసాదో తెలియదు, లేదా తనకున్న స్నేహితుల కొరకు తిరిగి చూసాదో తెలియదు. కానీ దేవుని యొద్ద నుండి తను తిరిగి చూసింది. దేవుని కాదనుకొని తిరిగి చూసి దేవుడు ఇస్తున్న ఆ ప్రాంతానికి వెళ్ళకుండా, దేవుడు దీవించాడు కదా దేవునితో నడవకుండా ఏమి చేస్తూ ఉంటున్నదంటే తిరిగి చూస్తూ ఉన్నది. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వాక్యం. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వాక్యం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. హల్లెలూయా. ఏమైపోయిందండి? తిరిగి చూస్తూ ఉంది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇంకంతే, స్తంభము వలె నిలబడి చనిపోయింది. ఈరోజు అనేకులు కూడా దేవుని యొద్ద నుండి దూరం అయిపోయి ఆత్మీయ స్థితిలో చచ్చిపోయిన వారుగా ఉంటున్నారు. అనారోగ్యము, వ్యాధి, బాధలు, ఇరుకు, ఇబ్బందులు ఇవన్నీ కూడా చుట్టుకొని ఏమైపోయి ఉంటున్నారంటే ఇంకా దేవుని యొద్ద నుండి దూరం అయిపోతూ ఉన్నారు. ఈరోజు మనము తీర్మానము చేసుకోవాలి, ప్రభువా కాలేబు వలె నా బ్రతుకు దినములంతా నేను వెంబడించు. లోతు భార్య వలె నేను ఉండకూడదు. తను తిరిగి చూస్తూ ఉంది, ఉప్పు స్తంభం అయిపోయి ఇక అక్కడే చనిపోయింది. అటువంటిగా దుర్స్థితి మనకి రాకూడదు. ఈ కాలేబుని చూస్తూ ఉంచినప్పుడు నిండు మనస్సుతో తను వెంబడిస్తూ ఉన్నాడు. మన జీవిత కాలము కొంతకాలమేనండి. మన బ్రతుకు దినములు కొంతకాలమే. ఈ కొంతకాలములో దేవుణ్ణి మాత్రమే వెతుకుతూ, దేవుణ్ణి మాత్రమే వెంబడిస్తూ ఈ దినములను మనము దేవునికి అప్పగిస్తూ మనము జీవించాలి. హల్లెలూయా. అంత్యకాలములో జీవిస్తూ ఉన్నాం. సమయము చాలా తక్కువ ఉంది. ఇంకా నువ్వు దేవునికి దూరమైనట్లయితే నిన్ను ఎవరు కూడా రక్షించలేరు. హల్లెలూయా. కాలేబు ఏమి చేస్తూ ఉంటున్నాడు? నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాడు. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాడు. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించడం అంటే తన బ్రతుకు దినములంతా కూడా దేవుణ్ణి అనుసరించడం.